ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో బయాలజీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ రెడ్డి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. ప్రభాకర్ రెడ్డిని 2024 జాతీయ ఉపాధ్యాయ పురస్కారంతో సత్కరించింది కేంద్రం. పల్లె నుంచి ఢిల్లీ వరకు ఎదిగిన పెసర ప్రభాకర్ రెడ్డి 28 ఏళ్లుగా జీవశాస్త్రం పాఠాలు చెబుతూ అనేక అవార్డులను సొంతం చేసుకున్నారు. 1996లో ప్రభుత్వ టీచర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి ఖదీర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం జెడ్పీఎస్ఎస్ హై స్కూల్కు చెందిన పెసర ప్రభాకర్ రెడ్డి అనే టీచర్కి ఉత్తమ జాతీయ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను ఆ స్కూల్లో ఉన్నాను. అసలు ఏ విధంగా టీచింగ్ చేస్తున్నారు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడానికి కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా ఎంపిక జరిగిందనే విషయాలు వారితో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు అభినందనలు, కంగ్రాచులేషన్స్. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం జరిగింది కదా, అంటే యాక్చువల్గా అసలు దేన్ని బేస్ చేసుకుని అవార్డుని మీరు పొందడం జరిగింది? ఒక 18 అంశాల్లో వాళ్ళు మనకు టెస్ట్ ఐటమ్స్ ఇస్తారు సార్. ఈ 18 అంశాలు ఏమిటి అంటే, మనము పిల్లలకు ఎలాంటి బోధనాభ్యాస ప్రక్రియలు కల్పిస్తూ ఉన్నాం. మామూలుగా క్లాస్ రూమ్లో ఆ లెర్నింగ్ బోర్గా కాకుండా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్, ఎలాంటి యాక్టివిటీ చేస్తున్నాం, ఏమి ప్రాజెక్ట్ వర్కులు చేస్తున్నాం, ఇలాంటి అంశాలు చూడటంతో పాటు ఈ టీచరు తన యొక్క నిరంతర వృత్తిపర అభివృద్ధి కోసం ఎలాంటి జాతీయ రాష్ట్ర సెమినార్లలో పాల్గొంటూ ఉన్నారు, ఆ పాల్గొన్న అనుభవం పిల్లలకి ఏమాత్రం ఉపయోగపడుతుందనే అంశాల మీద ప్రధానంగా దృష్టి పెడతారండి. అదేవిధంగా నిరంతర వృత్తిపర అభివృద్ధిలో భాగంగా మనం ఏమేమి కోర్సులు చేస్తూ ఉన్నాం. ఆన్లైన్లో మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని ఉంటాయి, మూక్స్ అని ఉంటాయి. సర్టిఫికేట్స్ రావడం, ఆ నాలెడ్జ్ని మనం ఎట్లా మన పిల్లలకి అప్లై చేయడం లాంటి అంశాలు మొత్తం కూడా ఇక్కడ చూస్తారు. ఇక్కడ మెయిన్గా మనం పిల్లల్లో చూస్తున్నది ఏమిటి అంటే, జాయ్ఫుల్ లెర్నింగ్ టెక్నిక్స్ ఎక్కువ వాడతాను నేను. అంటే ఏదైనా ఒక అంశం చెప్పడానికి గాను ఈ అంశాన్ని ఇంకొద్దిగా వినూత్నంగా కనుక బోధిస్తే, వాళ్ళే పిల్లలకి ఇన్వాల్వ్మెంట్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే అది పిల్లలకి ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. దీన్ని మనం కన్స్ట్రక్టివిస్ట్ పెడగాజీ అంటాం. మనం అంటే ఒక నిర్మాణాత్మక అభ్యసనంగా మనం చెప్పుకుంటాం. అంటే పిల్లవాడు సైన్స్ అంటేనే లెర్నింగ్ బై డూయింగ్, చేస్తేనే వస్తుంది. ఉత్తగా మనం చెప్పడం, వినటం అది అభ్యసనం కాదు. కాబట్టి బోధనాభ్యసన ప్రక్రియలు కల్పించడంలో నేను ఎంచుకున్న ప్రధానమైనటువంటి పద్ధతి ఏమిటి అంటే, స్టెప్ అంటారు దీన్ని, సైన్స్ టీచింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఉదాహరణకు ఒక వేరు వ్యవస్థ పాఠం చెప్పాలి. మనకు 6th, 7th క్లాసులో వేర్లు భూమి లోపల ఉంటే నీటిని పీల్చుకుంటే అంటే ఒక ఆబ్స్ట్రాక్ట్ థింకింగ్, పిల్లలకు ఆలోచనకు అది కొద్దిగా ఎక్కువ వస్తాయి. మనం ఏం చేస్తాము, ఒకసారి పరిసరాలకు తీసుకువెళ్తే ఆటోమేటిక్గా పిల్లలు 2 మొక్కలు పీక్ చూస్తాడు, వేర్లు 2 కంపేర్ చేసి చూస్తాడు, వేరు వ్యవస్థ యొక్క నిర్మాణం తెలుస్తుంది, ఆకారం తెలుస్తుంది, ఎలా మొక్కలు భూమిలో స్థాపన చేస్తున్నాయో తెలుస్తుంది. ఇలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్లు మీరు ఇట్లా పిల్లలందరికీ చూపెట్టాలి, వాటిని ప్రూవ్ చేయాలి అని అంటే ఎక్కువ ఎక్విప్మెంట్ కావాలి, ఎక్కువ టైం కూడా కావాలి. వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఎలా చేస్తున్నారు మీరు? ఒక 10th క్లాస్లో మాత్రమే మనకు డిసెక్షన్స్ ఉన్నాయి, కొద్ది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. కానీ 6th to 9th వరకు కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ అవసరమే. కానీ లోకల్ రిసోర్సెస్, మనం స్థానిక వనరుల సహాయంతో చేసే యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. నేను ఎక్కువ వాటిపైన ఆధారపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళలో సాధారణంగా ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, కానీ మనకు హైటెక్ ల్యాబ్స్ అనేది ఇక్కడ ఉండవు. కాబట్టి మనం స్థానికంగా దొరికే వనరుల అన్నిటి సహాయంతో నేను ఎక్కువ ప్రాజెక్టులు ప్రయోగాలు చేస్తూ ఉంటాను. అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ పద్ధతినే వాడాలి, ఈ పద్ధతిని అనుసరించినట్లయితే బాగుంటుందని చెప్పేసి ఎక్కడి నుంచి ప్రేరణ పొందారు? సార్, వాస్తవంగా నేను పుట్టింది పెరిగింది ఏజెన్సీ ఏరియా. నేను ఒక 28 సంవత్సరాలుగా ఏజెన్సీ ఏరియాలనే ఉద్యోగం చేస్తూ ఇటీవలనే ఈ స్కూల్కి నేను బదిలీపై రావడం జరిగింది. సో ఏజెన్సీ ప్రాంత పిల్లల లోపల ప్రధానంగా ఎట్లా ఉంటుంది, ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ పిల్లల లోపల మనం ఎంత ఎక్కువగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కల్పిస్తే అంత ఎక్కువ అవగాహన పొందుతారు. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, ఒక ప్రభుత్వ స్కూల్లో చదువుకొని వచ్చాను. కాబట్టి కొంతమంది గురువులు నాకు ఇట్లా చదువు చెప్పడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. మరి నేను కూడా అట్లా చదువు చెప్తేనే నా పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ప్రతిరోజు ఆ పదం అనుకొని నేను క్లాస్లోకి అడుగు పెడతాను. అయితే ఎంతమంది దీనికి అప్లై చేశారు, ఎంతమందిలో మీరు ఈ తమ ప్రతిభను చాటారు? సార్, వాస్తవంగా ఈ స్టేట్ నేషనల్ అవార్డు ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, మనము సెల్ఫ్ నామినేషన్ మాడ్యూల్లో ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి 3 ఎంపిక చేస్తారు. ఇట్లా 33 జిల్లాల నుంచి 99 మంది తెలంగాణ స్టేట్ వరకు వస్తారు. ప్రతి జిల్లా నుంచి ఎంపిక చేసి 99 మంది. ఈ 99 మందిలో ఒక 4 కమిటీస్ అక్కడ కూర్చుంటాయి. 4 కమిటీ, ఫస్ట్ కమిటీ ఏం చేస్తుందంటే, వాళ్ళ యొక్క వచ్చే మార్కుల ప్రాతిపదికన, మన యొక్క డాక్యుమెంట్ ప్రాతిపదికన 50 మందిని ఫిల్టర్ చేస్తారు, ఆఫ్ అనమాట. సెకండ్ కమిటీ దాన్ని ఏం చేస్తారు, 50 మంది నుంచి 24 మంది. థర్డ్ 12 మంది. లాస్ట్ కమిటీ 6 మెంబర్స్ని తెలంగాణ స్టేట్ నుంచి నేషన్కు నామినేట్ చేస్తారు. ఇట్లా ప్రతి రాష్ట్రం నుంచి ఆయా రాష్ట్రానికి అనుగుణంగా, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ ఒక 6గురిని, ఆంధ్రప్రదేశ్ ఒక 6గురిని, ఇట్లా మొత్తం 154 మంది స్టేట్కి వెళ్తారు.
ఈ 154 మంది 1:3 రేషియో అనమాట. ఈ 154 మంది నుంచి ఒక 50 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఇది 1:3 రేషియోలో జరిగేటువంటిది. తెలంగాణ స్టేట్ వన్స్ దాటిన తర్వాత మనం నేషనల్ వాళ్ళతో పోటీ పడాల్సి వస్తుంది. ఒక స్టేట్కి ఇన్ని అవార్డ్స్ అని ఫిక్స్ అట్లా ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. వచ్చే 154 మందిలో టాప్ 50లో ఉంటేనే మనకు అవార్డు వస్తుంది. మనం టాప్ 50లో ఉంటేనే, అంటే 1:3 రేషియోలో టాప్ 1లో ఉంటేనే మనకు ఈ అవార్డు అనేది రావడం జరుగుతుంది సార్. మీ కొలిగ్కి అవార్డు రావటం ఏ విధంగా ఉంది? మీ కొలిగ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఎలాంటి సలహాలు ఇచ్చారు? సార్ కంటే ఎక్కువ సంతోషం మేము ఫీల్ అవుతున్నాము. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం సార్ను చూసి నేర్చుకోవాలి. ఈ స్కూల్ పిల్లలు కానీ మేము కానీ చాలా అదృష్టం చేసుకున్నామని భావిస్తున్నాము. ప్రభుత్వంలో అదేవిధంగా అనేక మంది ప్రైవేట్ టీచర్లకు కానీ గవర్నమెంట్ టీచర్లు కానీ ఏం చెప్తారు మీరు? గత 7 నెలల బట్టి కూడా సారుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మేము ఈ పాఠశాలలో సార్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం. సార్ నుంచి చాలా విషయాలు మేము తెలుసుకున్నాం, కొత్త విషయాలు. సారు బాటలోనే ముందుకు పోయి మేము కూడా మంచి ఫలితాలు సాధించాలని మేము భావిస్తున్నామండి. మీకు ఇలాంటి ఉపాధ్యాయుడు ఉండటం, ఇలా ప్రాక్టికల్గా బోధించటం, ఈరోజు అవార్డు రావటం చూస్తే ఎలా ఉంది తల్లి? ఇలాంటి ఉపాధ్యాయుడు మీకు ఉండటాన్ని ఏ విధంగా చూస్తారు? చాలా చాలా ఆనందంగా ఉంది. మాకు ఆ స్టేటస్ చూడంగానే అసలు ఎంత ఆనందం అంటే చాలా ఆనందంగా ఉంది. సార్ నుంచి క్లాస్లోకి రాగానే చాలా ఎగ్జైట్మెంట్తో కంగ్రాచులేషన్స్ చెప్పాం. చాలా ఆనందంగా ఉంది. అలాంటి సార్లు ఇంకా చాలామంది ఉన్నారు మా స్కూల్లో. చాలా ఆనందం వేసింది సార్ మాకు. ఇక్కడ ఈ స్కూల్ ప్రతిభ జాతీయ స్థాయిలో చాటం ఏ విధంగా అనిపిస్తుంది? మా స్కూల్కి వచ్చిన కొద్ది సమయంలోనే, అంటే ఈ కొద్ది నెలల్లో పిల్లల్ని అడాప్ట్ చేసుకునే విధానం గురించి చెప్పడానికి, అంటే ఒక టీచింగ్ ఒక్కటే కాదు, వేర్వేరు ఆస్పెక్ట్లో వాళ్ళు పిల్లలతో ఎట్లా ఉంటారని చెప్పాలి. ఒక చిన్న ఉదాహరణ కనుక చెప్పాల్సి వస్తే, ఒకరోజు 6th క్లాస్లోకి వెళ్ళే సమయానికి పిల్లలు అంటే ఎవరు టీచర్ లేరా అనుకొని ఎంటర్ అయ్యాం. అయితే మొత్తం పిల్లలందరూ ఒక దగ్గర గుంపుగా ఉన్నారు. ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారని చూస్తే, మనం అంటాం కదా బెల్లం ఏంచి ఇట్లా ఏగలు లెగిసినట్టుగా పిల్లలందరూ గబగబా లేసారు. ఆ మధ్యలో సార్ ఉన్నారనమాట. ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, ఏదో విత్తనాలను సెగ్రిగేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ పిల్లలు కొత్తగా వచ్చినప్పుడు, 6th క్లాస్ అంటే కొత్తగా మాకు స్కూల్లో వచ్చిన పిల్లలు, దాన్ని ఒక యాక్టివిటీ లాగానో లేకపోతే ఒక లెసన్ లాగానో కాకుండా సరదాగా ఆడుకుంటున్నాం సార్తో అన్నంత ఈజీగా ఉంటాం. గబగబా పరిగెత్తుకొచ్చి సార్ బ్యాగ్లో ఉన్న తాళం చేయి తీసుకోవడం, ల్యాబ్ ఓపెన్ చేసుకోవడం కనుక వాళ్ళే చేస్తూ ఉంటారు. రేపు భారతదేశంలో కూడా తమ ప్రతిభను చాటే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించిన పెసర ప్రభాకర్ రెడ్డి వినూత్నంగా ఈరోజు పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా ప్రాక్టికల్గా బోధించడం ద్వారా ఇలాంటి ప్రతిభను కనబరిచారని చెప్పేసి చెప్తున్నారు. V6 తరపున ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలుపుతూ వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, తిరుమలపాలెం.